హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన పెద్దగా మూవీస్ ఏం లేవు. అన్నీ అంటే ఒక పెద్ద మూవీ రిలీజ్ అయిన, ఒక చిన్న మూవీ రిలీజ్, ఒక తమిళ డబ్బు, ఇంకొకటి మన తెలుగు మూవీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ధనుష్ యాజ్ ద హీరోతో పాటు డైరెక్షన్ చేసింది డైరెక్టర్గా. సో ఇంకొకటి రాజస్థాన్ పురుషోత్తము. సో నేను రెండు మూవీస్ చూసా. సో ఈ వారంలో రెండు మూవీస్ ఎలా ఉంది, ఇలా అలా వద్దా అని చెప్తాం. సో ఫస్ట్ వన్ మనం మన తెలుగు మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే అంటే నేను ధనుష్ బి ఫ్యాన్ రాఘవన్ బీటెక్ సినిమా చూసి. ఎందుకు మన తెలుగు మూవీ మాట్లాడుకున్నాం అంటున్నా అంటే నేను ఫస్ట్ ప్రిఫర్ మన తెలుగు చూస్తాను కాబట్టి. సో ముందుగా పురుషోత్తమ గురించి మాట్లాడదాం. సో చాలామంది ట్రైలర్ చూసి, టీజర్ చూసి శ్రీమంతుడు ఇంకా మహర్షి అవి ఇవి రివ్యూ కొట్టినట్టుగా అలాంటిది ఏం లేదు అయ్యా. ఫాల్తో నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్ రివ్యూస్. సో నేను మూవీ చూసి చెప్తున్నావయ్యా, మూవీ అయితే ఓకే. రొటీన్ నెగిటివ్ ఒకటే భయ్యా, రొటీన్ స్టోరీ, రెగ్యులర్ కమర్షియల్ మూవీ, రొటీన్ స్టోరీ ఇవే. అక్కడ నెగిటివ్ అంటూ ఇంకెక్కడ ఏం లేవు. పాజిటివ్ చెప్తా. ప్లస్ పురుషోత్తముడు కరెక్ట్ టైటిల్ తగ్గట్టే రాష్ట్రాలు న్యాయం చేసింది భయ్యా. సో పురుషోత్తముడు కథ స్టార్ట్ చేసేది భయ్యా ఫస్ట్ వచ్చేసి. సో చాలామంది ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేసి బాలే మహర్షి శ్రీమంతుడు అని అంటున్నారు. అలాంటి ఏం నమ్మకం భయ్య. 100 రూపాయల టికెట్ పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా మనం పురుషోత్తమ కథకు వచ్చేసాం భయ్య. కథ వచ్చేసి ఏంటంటే ఆయన ఫారెన్ నుండి మాస్టర్ కంప్లీట్ చేసి ఇండియాకి వస్తాం. సో ఇండియాలో వాళ్ళ తాతది పరశురామయ్య గారి కంపెనీ ఒకటి ఉంటుంది. సో ఆ కంపెనీ టేక్ ఓవర్ చేద్దామని CEO అంటే ఇండియాకి వచ్చి రాగానే CEO చేద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు భయ్య. అంటే వాళ్ళ తాత వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉంటారు. సో ఆ ఇద్దరు కొడుకు అంటే వాళ్ళ తాత వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సన్స్ ఉంటారు కాబట్టి. సో రమణకృష్ణ వాళ్ళ కొడుకు మన అల్లు అర్జున్ వాళ్ళ బావన బొమ్మడు తెలియదు. సో ఆయన యాక్ట్ చేసింది భయ్య రమణకృష్ణ వాళ్ళ కొడుకు క్యారెక్టర్. సో ఆయన ఈ కంపెనీకి CEO కావాలంటే 100 రోజులు నువ్వు ఎవరు అనేది తెలియకూడదు, నీ ఐడెంటిటీ తెలియదు, నువ్వు నీ జోబులో ఎంత పైసా ఉంటావో ఆ పైసతోనే బతకాలని చెప్పి 100 రోజులు బయటికి వెళ్ళి అట్లా బతికేస్తా మన రాష్ట్రం రామ్ ఆయన పేరు వచ్చేసి. సో రామ్ అనే క్యారెక్టర్ సో 100 రోజులు బతకాలని వాళ్ళ పెద్దమ్మ అంటుంది రమణకృష్ణ. సో సరే పిన్ని మళ్ళీ రేపెందుకు, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే నువ్వు అన్ని మాటలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తా అని చెప్పి కంపెనీ నుంచి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంటే అట్లా రాష్ట్రాన్ని ఒక విలేజ్కి వెళ్ళిపోతాడు. రాజామందిర్ విలేజ్. మన హీరోని ఆసిని. సో ఆమె ముంబై హీరోయిన్ అంట భయ్య. సో ఆమె పర్ఫార్మెన్స్ అయితే గుడ్. సాంగ్స్ పరంగా చూసుకొని గోపి సుందరి ఎక్కడ తగ్గలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ మళ్ళీ ఇంకా మ్యూజిక్ పరంగా అంతా గుడ్, అంతా ఓకే. సో అయితే రాష్ట్రం మన వన్ డే నైట్ ఏమవుతారంటే సైకిల్ పైన ట్రావెల్ చేస్తుంటే హీరోయిన్కి వదిలేస్తారు. సో హీరోయిన్కి వదిలిన తవ్వాడతా. సో ఆయనకు ఇల్లు ఉండదు. సో హీరోయిన్ ఏం అంటారంటే నీకు ఒక చిన్న జాబ్ ఇస్తా 5,000 ఇంట్లో పొలం చేయాలని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటూ అక్కడే గడిపిస్తారు. కానీ కామెడీ అయితే బ్రహ్మానందం కన్నా నేను ప్రవీణ్ కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేసా భయ్య. బ్రహ్మానందం ఉన్నాడు ఏంది అని కామెడీ లేదు అనుకున్నా, కానీ 2 సీన్స్ ఉన్నాయి భయ్య కామెడీ సీన్స్, అదే హైలైట్ ఉంటుంది. సో ప్రవీణ్ కామెడీ అయితే స్టార్టింగ్ ఫస్ట్ అప్లో కామెడీ ఓకే గుడ్. రామ్ భీమ్ గారు చెప్పాలంటే ఈ మూవీకి డైరెక్టరు ఆయన షార్ట్ ఫిలిమ్స్ చూసా భయ్యా. సో ఈ పాత మూవీస్ కన్నా ఆయన తీసిన ఒక 2 మూవీస్ ఉంటాయి, అవి అంతగా ఇంపాక్ట్ కాదు. కానీ థర్డ్ మూవీకి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంది. ప్రొడక్షన్ వాల్యూ అయితే ఎక్కడ తగ్గాలి, ఎంత పైసలు ఎంత పెట్టాలో అంత రిచ్గా తీసింది. సో రామ్ భీమ్ గారు ఎక్కడ తగ్గలేదు. సో ఈ మూవీ రాబోయిన ప్రవీణ్ గారి కామెడీ అక్కడ హైలైట్ ఉంటుంది భయ్య. సో అక్కడ రాష్ట్రాన్ని అక్కడ చేస్తుంటే కొంతమందితోనే ముసలోళ్ళకి ఇట్లా గొడవలు పడుతుంటే అలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారు. సో బ్రహ్మాజీ ఎంట్రీ ఇస్తారు భయ్యా. వాడు మళ్ళీ శ్రీమంతుడు మూవీ అసలు ఆయన ఎవడో తెలుసా అంటే అది నిజం, ఆయన ఒక కంపెనీ CEO నిజం. కానీ బ్రహ్మాజీ ఒక అవాదం చెప్పి ఆయన బయటికి తీసుకొస్తారు. ఆయన పోలీసు వాళ్ళు పట్టుకోగా అక్కడికి ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్యా. సో ట్విస్ట్లు అంటే ఇంటర్వెల్
ట్విస్ట్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి సెకండ్ హాఫ్ వచ్చేసే భయ్యా ఆ విలేజ్లో ఉన్న సమస్య తెలుసుకొని నరసింహ అనే వ్యక్తికి పొలంలో నీళ్ళు రాకపోతే బయటికి తీసుకొస్తారు భయ్యా నీళ్ళు. సెకండ్ హాఫ్లో మొత్తం సెకండ్ హాఫ్ వచ్చేసి విలేజ్ గురించే భయ్యా. అంటే పంట పొలాలు ఏ విధంగా డెవలప్ చేయాలి, మనుషులని ఒకడు ఎమ్మెల్యే ఉంటాడు సర్పంచ్, వాడు వాళ్ళని అంటే చంపి ఖైదం అవి ఇవి. సో రెగ్యులర్ యాక్టివిటీస్ మూవీ చూస్తుంటాగా సేమ్ అదే. సో రాష్ట్రాన్ని ఏం చేస్తారంటే చదువుకునే వ్యక్తి కాబట్టి వాళ్ళ లెటర్ రాసి వాళ్ళ సైన్ తీసుకొని ఢిల్లీకి ఇస్తారు భయ్యా. అక్కడి నుంచి ఆఫీసర్స్ వస్తాడు. నాకు అంటే కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా, మన ఎట్లా అంటే మహాభారతం రామాయణం అవి మాట్లాడతారు భయ్యా. ఇప్పుడు రమణకృష్ణ ఒక డైలాగ్ అంటారు, అతను నువ్వు అనుకున్నట్టు రాముడు కాదు పరశురాముడు అంత తప్పంచనే అట్లా డైలాగ్. మళ్ళీ ఇంకొక డైలాగ్, నేను కొడితే మామూలుగా కొట్టాను అదొక డైలాగ్. చాలా బాగా అనిపించింది భయ్. రాష్ట్రం కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ ఎంట్రీ ఉంటుంది భయ్యా, గౌతమ్ నందాకి ఇట్లా దిగి వస్తే అట్లుంటుంది, ఎగ్దమ్ ఉంటుంది. సో దాని తర్వాత ఆ రైతులని ఏం చేస్తారంటే అట్లా కబ్జా చేసిన ల్యాండ్లని వీళ్ళు ఢిల్లీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ ఆఫీసర్కి వచ్చి అక్కడ మాట్లాడతారు భయ్యా పూల గురించి. ఆడ డైలాగ్ సూపర్ ఉంటుంది. మళ్ళీ 100 రోజులు అయిపోయే టైంలో హీరోని అంటే అసలు ఎవ్వడు అంటే వాళ్ళ డాడీ ఏమో హెల్త్ వల్ల హాస్పిటల్ ఉంటారు. సో ఏమైపోతుందంటే 3 months తర్వాత వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేసారు అంటే ట్రీట్మెంట్ అయిపోగానే. సో అప్పుడు నువ్వు చదువుకోలేవంటగా ఒక మెడిసిన్ తీ బాబా అంటే వాడు చదువుకోను మాస్టర్స్ చేసాడు. అక్కడ దొరికిపోయిన వెంటనే సో విలేజ్లోకి వెళ్ళిపోమనుకుంటా. 1 day టైం ఉంటుంది, ఇంకొక 24 hours అయితే వాడు CEO అవుతారు. సో నెక్స్ట్ డే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే అంటే నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పాను భయ్యా, ఎందుకంటే స్టోరీ మొత్తం చెప్పేస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఏం రాదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మూవీ నేను రేటింగ్ ఇచ్చే 3 భయ్యా. ఒకటి రాస్టర్ హీరోయిన్ యాక్టింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ వెరీ గుడ్, ఒక రేటింగ్. సెకండ్ రేటింగ్ ఇచ్చేసి మన రామ్ భీమ్ గాన వాడు ఇంతకు ముందు సినిమాలు తీసిన కంటే ఈ మూవీ చాలా బాగా తీశాడు. ప్లస్ 3 ప్రొడక్షన్ వాల్యూ భయ్యా. ఇదొక్కటే స్టోరీ ప్రోటీన్ ఉన్నా కానీ ఎక్కడ బోర్డు హోటల్ భయ్యా నాకు అనిపించు. ఒకవేళ మీకేమనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా.